ఓం శాంతి. ఈరోజు అవ్యక్త మురళి 25/6/1970 25/6/1970 की मुरली व्यक्त और अव्यक्त वतन की भाषा में अंतर. వ్యక్త మరియు అవ్యక్త వతనం యొక్క భాషలో తేడా కోసం చెప్తున్నారు బాబా. व्यक्त लोक में रहते अव्यक्त वतन की भाषा को जान सकते हो. व्यक्त లోకంలో ఉంటూ అవ్యక్త వతనం యొక్క భాష ఏంటనేది తెలుసుకోగలరా? అవ్యక్త వతన్ की भाषा कौन सी होती है? అవ్యక్త వతనల భాష ఎటువంటిది ఉంటుంది? కబ్ అవ్యక్త వతన్ की भाषा सुनी? ఎప్పుడైనా విన్నారా అవ్యక్త వతనంలో భాష? अभी तो अव्यक्त को व्यक्त लोक के निवासियों के लिए अव्यक्त आधार ले व्यक्त देश की रीति माफिक बोलना पड़ता है. ఇప్పుడైతే అవ్యక్త రూపంలో ఉన్న బాబా వ్యక్త లోక నివాసిలైన మన కోసం అవ్యక్త ఆధారం తీసుకుని అవ్యక్త బ్రహ్మ బాబా యొక్క ఆధారం వ్యక్త దేశం యొక్క రీతి అనుసారం మాట్లాడవలసి వస్తుంది. దాదీజీ గుల్జాదాది శరీరం వచ్చి మాట్లాడుతున్నారు కదా. वहाँ अव्यक्त वतन में तो 1 सेकंड में बहुत कुछ रहस्य स्पष्ट हो जाते हैं. అక్కడ అవ్యక్త వతనంలో 1 సెకండ్ లోనే చాలా రహస్యాలు స్పష్టమైపోతాయి అని చెప్తున్నారు బాబా. यहाँ आपकी दुनिया में बहुत बोलने के बाद स्पष्ट होते. ఇక్కడ మీ ప్రపంచంలోని చాలా మాట్లాడిన తర్వాత స్పష్టం అవుతుంది విషయము అని చెప్తున్నారు బాబా. చాలా మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేస్తే విషయం ఏంటనేది స్పష్టం అవుతుంది. यह फर्क व्यक्त भाषा और अव्यक्त बाप दादा के इशारों से ये समझ सकते कि आज बाप दादा क्या देख रहे हैं. ఇదే తేడా వ్యక్త భాషకు అవ్యక్త భాషకు. తక్కువ మాటలతో ధ్వనిలో రాకుండా అర్థం చేసుకోవడం, అర్థం చేయించుతూ ఉంటుంది అవ్యక్త భాష. వ్యక్త భాష ఈ ప్రపంచంలో భాష చాలా మాట్లాడితే కానీ అర్థం చేయించలేము అని. ఇదే వ్యక్త భాష మరియు అవ్యక్త బాప్ దాదా యొక్క సంజ్ఞలతో మాట్లాడే భాషకు తేడా. బాప్ దాదా ఈరోజు ఏం చూస్తున్నారు అనేది సంజ్ఞత మీకు అర్థం అవుతూ ఉంటుందా లేదా? బాబా అదే దేహాన్ని ఆధారం తీసుకుని వచ్చినప్పుడు अव्यक्त बाप दादा क्या देख रहे हैं ये समझ में आ जाता है कि नहीं? इशारों से बाबा पूछ रहे हैं. जैसे साइंस द्वारा कहाँ कहाँ बातें कहाँ कहाँ के दृश्य कैच कर सकते हैं, वैसे आप लोग अव्यक्त स्थिति के आधार से सम्मुख की बातों को कैच नहीं कर सकते हैं. लेकिन साइंस సాధనాలతో ఎక్కడెక్కడ ఉన్న విషయాలు ఎక్కడెక్కడ ఉన్న దృశ్యాలను క్యాచ్ చేసి చూపించగలుగుతున్నారు కదా. దూరంగా ఉన్న విషయాలు, దూరంగా ఉన్న దృశ్యాలను కూడా. అలా మీరు అవ్యక్త స్థితి ఆధారంతో సమ్ముఖంగా ఉన్న విషయాన్ని క్యాచ్ చేయలేరా? బాబా ఏ భావనతో చూస్తున్నారు, ఏం చూస్తున్నారు పిల్లలు అర్థమవుతుందా లేదా మీకు? 3 बातें देख रहे हैं बाप दादा बच्चों में. वो कौन सी? పిల్లల్లో 3 విషయాలు చూస్తున్నారు బాప్ దాదా. ఏంటా 3 విషయాలు చూస్తున్నారు? बाप दादा आज यही देख रहे हैं कि हर एक कहाँ तक चेकर बना है और चेकर के साथ मेकर कहाँ तक बने हैं. ఎంతవరకు స్వయాన్ని చెక్ చేసుకునే చెక్కర్గా తయారయ్యారు చూస్తున్నారు బాబా. చెక్కర్ అవడంతో పాటు మేకర్గా ఎంతవరకు తయారయ్యారు అనేది బాప్ దాదా చూస్తున్నారు.
जितना जो చెక్కర్ होगा उतना మేకర్ बन सकता है. ఎవరెంత చెక్కర్గా చెక్ చేసుకునే వారుగా తయారవుతారో అంత మేకర్గా స్వయాన్ని తయారు చేసుకునేవారుగా तैयार इस समय आप लॉ मेकर भी हो और न्यू वर्ल्ड के मेकर भी हो तथा पीस मेकर भी हो. इस समय मेरे लॉ मेकर కూడా అయ్యారు. కొత్త ప్రపంచాన్ని తయారు చేసి న్యూ వరల్డ్ మేకర్ కూడా అయ్యారు. లా మేకర్ అంటే మర్యాదలను తయారు చేసేవారయ్యారు. కొత్త ప్రపంచాన్ని తయారు చేసి న్యూ వరల్డ్ మేకర్ అయ్యారు. ఇంకా పీస్ మేకర్ కూడా అయ్యారు. మీరు శాంతిని తయారు చేసేవారు అయ్యారు. लेकिन మేకర్ के साथ చెక్కర్ जरूर बनना है. కానీ మేకర్ తో పాటు చెక్కర్గా తప్పకుండా చెక్ చేసుకునేవారుగా తప్పనిసరిగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. విశేష్ క్యా చెక్ కర్నా హై. మేకర్ తో పాటు చెక్కర్గా కూడా తప్పకుండా తయారయ్యి చెక్కర్ అయ్యి విశేషంగా ఏం చెక్ చేసుకోవాలి మీలో మీరు. यही सर्विस अब रही हुई है जिससे नाम बाला होना. చెక్కరే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడం ఇదే సేవ ఇప్పుడు మిగిలి ఉంది. దీంతోనే ఇప్పుడు సేవ తప్ప జరిగేది ఉంది. పేరు ప్రసిద్ధి చెందుతుంది ఇటువంటి సేవలు. కాబట్టి చెక్కర్స్ అయ్యి ఏం చెక్ చేసుకుంటారు చెప్పండి. एडल्ट्रेशन और करप्शन तो यही सर्विस अब रही हुई है. లోపల ఎక్కడ కూడా ఎడల్ట్రేషన్ కరప్షన్ జరగట్లేదు కదా. మీ స్వయంలో చెక్ చేసుకోండి అని చెప్తున్నారు బాబా. करप्शन और एडल्ट्रेशन करने वाले जो ही उन्होंने पास ऑलमाइटी गवर्नमेंट का चेकर बनकर जाओ. करप्शन ఎడల్ట్రేషన్ చేసేది ఏదైతే ఉందో లౌకిక ప్రపంచంలో వారి దగ్గర మీరు ఆల్మైటీ గవర్నమెంట్ తరపు నుండి చెక్కర్గా తయారై వెళ్ళండి చెక్ చేసేవారిగా. जैसे उस गवर्नमेंट के चेकर्स व इंस्पेक्टर्स कोई के पास जाते हैं तो अपना भेद बताने ही देते हैं. इस रीति से पांडव गवर्नमेंट के अथॉरिटी से चेकर्स बनकर जाओ. ఎలాగైతే లౌకిక గవర్నమెంట్ నుండి కూడా చెకర్స్ అని ఇన్స్పెక్టర్స్ అని ఉంటారు చెక్ చేసే వాళ్ళు. వాళ్ళు వెళ్ళి చెకింగ్ చేసినప్పుడు ఈ కరప్షన్ ఎవరిదైతే ఉంటుందో అన్యాయము అక్రమము అనేది వాళ్ళు ఉన్న విషయం చెప్పరు కదా. ఇన్స్పెక్టర్స్ వెళ్తూ ఉంటారు, వాళ్ళు దాచిపెడతారు. అలాగనే ఇక్కడ కూడా పాండవ్ గవర్నమెంట్ యొక్క అథారిటీతో మీరు చెకర్స్ కండి స్వయం మీద మన ఇన్స్పెక్షన్. जो वो देखने से ही अपनी करप्शन एडल्ट्रेशन से घबराएंगे और फिर सिर झुकाएंगे. మీరు కూడా చెక్కర్ వెళ్ళండి పాండవ్ గవర్నమెంట్ వైపు నుండి. మిమ్మల్ని చూడగానే తమలో తాము చేస్తున్న కరప్షన్ అన్యాయం అక్రమము ఏదైతే ఉందో భయపడిపోవాలి. మిమ్మల్ని చూసి తల వంచేయాలి. అలా ఇప్పుడు కూడా మనం బ్రహ్మకుమారిలు ఎక్కడైనా వెళ్తున్నామంటే వాళ్ళది ఫీల్ అవుతూ ఉంటారు కదా. అభి ब्रह्मकुमारी बहने कहीं जाती हैं सेवा करते तो देख के वो फील करते लोग. हमारे पास ये सब चल रहा है लेकिन इनके अंदर ये नहीं है. మా దగ్గర ఇవన్నీ అవగుణాలు నడుస్తున్నాయి కానీ బ్రహ్మకుమారిలో ఏవి ఉండవు. వీళ్ళ ప్యూర్ వీళ్ళ శక్తిశాలి అని భావిస్తూ ఉంటారు కదా. అదే తల వంచడం అంటే వही सिर झुकाना. अब यह सर्विस रही हुई ఇప్పుడు ఈ సేవ మీ ద్వారా జరగాలి. इसमें ही नाम बाला होना. అటువంటప్పుడే మీ పేరు ప్రసిద్ధి చెందుతుంది. एक ने भी सिर झुकाए तो अनेकों के सिर झुक जाएंगे. ఏ ఒక్కరు తల వంచిన మీ ఎదురుగా నా బ్రహ్మకుమారులు అంటే పర్ఫెక్ట్ మాల్లో అయితే ఉన్నాయి అని అంటే తల వంచటమే కదా. ఒక్కరైనా అలాగా తయారైతే అనేక మంది తల వంచినట్టే. మనం అనేక మంది కూడా తల వంచే స్థితి వస్తుంది.
पांडव गवर्नमेंट की अथॉरिटी बनकर जाना और ललकार करना, పాండవ గవర్నమెంట్ వైపు నుండి ఒక అథారిటీగా తయారై వెళ్ళండి, మీరు गर्जन చేయండి అని చెప్తున్నారు బాబా. अब समझा, अपना भी చెక్కర్ बनना है और సర్వీస్ में भी. ఇప్పుడు అర్థమైందా? మీ పైన మీరు కూడా చెక్కర్గా తయారవ్వాలి, మరియు బాబా సేవలో కూడా చెక్కర్గా తయారవ్వాలి. अपने ऊपर भी चेकर, और कहीं जाते किससे मिलते तो उसको भी चेक कर रहे हैं ऐसा लगता है, क्योंकि हम चेक नहीं करते लेकिन अपने आप वो ఫీల్ करते. సర్వీస్ లో కూడా చెక్కర్ అంటే ఎక్కడైనా మనం కలవడానికి వెళ్ళినా బయట వాళ్ళతో మనమేం చెక్ చేయం వాళ్ళని, కానీ వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళ వీళ్ళది మేము ఇది అనేది తేడా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి స్వస్థితిలోని చెక్కర్గా కండి, సర్వీస్ లో కూడా చెక్కర్గా కండి అని చెప్తున్నారు బాబా. जो जितना चेकर और मेकर बनता है वही फिर तीसरा क्या है, 3 बातें देख रहे बाबा. ఎవరు ఎంత చెక్కర్గా తయారవుతారో మరియు మేకర్గా, అంటే చెక్ చేసుకున్న తర్వాత మనల్ని మనం తయారు చేసుకోవడం మేకర్ అంటే. చెక్కర్ మరియు మేకర్గా ఎవరెంత తయారవుతారో అంతే వాళ్ళు ఏమవుతారు. 3 విషయాలు బాబా చెప్పారు కదా, చూస్తున్నానని. పిల్లలు చెక్కర్స్, మేకర్స్, ఇంకా మూడోది चेकर और मेकर बनता वही फिर रूलर भी बनता है. ఎవరు చెక్కర్గా మేకర్గా తయారవుతారు ఎవరెంత అంతే వాళ్ళు రూలర్గా కూడా తయారవుతారు, రూల్ చేసేవారు, పరిపాలించేవారు. तो कहाँ तक चेकर बने हैं और मेकर्स बने हैं और कहाँ तक रूलर्स बने, ये बातें एक एक की देख रहे हैं. కాబట్టి ఎంతవరకు చెక్కర్గా తయారయ్యారు మరియు మేకర్స్గా తయారయ్యారు, మరి ఎంతవరకు రూలర్స్గా తయారయ్యారు, ఒక్కొక్క విషయము చూస్తూ ఉన్నారు బాబా. अब जब अपने को इन 3 रूपों में स्थित करेंगे तो फिर छोटी छोटी बातों में समय नहीं जाएगा. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఈ 3 రూపాలలో స్థితులుగా చేసుకుంటారో, చెక్కర్, మేకర్, రూలర్, ఈ 3 మీలో ఉంటే చిన్న చిన్న విషయాల్లో టైం వేస్ట్ అవ్వదు మీకు. जब है ही औरों के भी करप्शन एडल्ट्रेशन चेक करने वाले, तो अपने पास फिर करप्शन एडल्ट्रेशन रह सकते हैं. तो ये नशा रहना चाहिए कि हम इन तीनों ही स्थितियों में कहाँ तक स्थित रह सकते. ఎప్పుడైతే ఇతరుల దగ్గర ఉన్న న్యాయ క్రమాన్ని చెక్ తీసేవాళ్ళు మీరు, మీలో ఇంకా అది ఉండదు కదా, మీలో ఆ కరప్షన్ అడల్ట్రేషన్ ఇతరులు మీ ద్వారా రియలైజ్ చేయించేవాళ్ళు స్వయంలో ఉండదు కదా, ఎప్పుడైతే మీరు చెక్కరు మేకర్ అయిపోయారు. అందుకే టైం మీకు పొదుపు అవుతుంది, వ్యర్థము అనవసరము ఇదంతా ఉండదు కదా మన స్థితిలో ఇంకా. కాబట్టి ఇది నశ ఉండాలి మీకు. నేను ఈ 3 స్థితులలో ఎంతవరకు స్థితి అయి ఉంటున్నాను, ఈ 3 ఎంతవరకు ప్రాక్టికల్గా నేను చేస్తున్నాను అని ఈ నశలో ఉండాలి. చెక్కర్, మేకర్, रूलर ఎంతవరకు ఉన్నాను. రూలర్స్ जो होते हैं वो किसके अधीन नहीं होते. రూలర్స్ అంటే ఎలా ఉంటారు, పరిపాలించే వాళ్ళంటే వాళ్ళు ఎవరికి ఆధీనం కాదు, అధికారి होते हैं. वो कब किसके अधीन नहीं हो सकते, వాళ్ళు అధికారిగా ఉంటారు, ఎప్పుడు ఎవరికి అధీనం కాదు. तो फिर माया के अधीन कैसे होंगे, వాళ్ళు మాయకి ఎలా అధీనం అవుతారు చెప్పండి. अधिकार को भूलने से अधिकारी नहीं समझते, अधिकारी ना समझने से अधीन हो जाते. అధికారాన్ని మరవడం వలన అధికారిగా ఉండలేరు. అధికారిగా అనుకోలేదు, మర్చిపోయారంటే ఆధీనమైపోతూ ఉంటారు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. जितना अपने को अधिकारी समझेंगे उतना उदारचित जरूर बनेंगे. ఎంతైతే మిమ్మల్ని మీరు అధికారిగా అనుకుంటారో అంత తప్పకుండా ఉదార్చితులుగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. जितना जो उदारचित बनता उतना वो उदाहरण स्वरूप बनता अनेकों के लिए. రూలర్ అంటే అధికారి, అధీనం కాదు. ఎంత అధికారియో అంత ఉదార చిత్తులుగా ఉంటారు. అందుకే రాజా ఎలా ఉంటారు, దాత. రాజా అంటే రూలర్ కదా, రాజా ఎలా ఉంటారు, దాత, ఉదార చిత్తులుగా ఉంటారు.
అధికారి స్థితిలో ఉండేవారు. ఎంత ఉదార చిత్తులుగా ఉంటారో అంత వాళ్ళు ఉదాహరణ స్వరూపం చూపిస్తారు. ఉదాహరణ స్వరూపంగా ఉంటారు అనేకుల కోసం. ఒక మోడల్‌గా తయారై ఉంటారు వాళ్ళు. ఉదారచిత్ बनने के लिए अधिकारी बनना पड़े. కాబట్టి ఉదాహరణ మూర్తులు కావటానికి ఉదార చిత్తులు కావాలంటే అధికారి స్థితి ఉండాలి మీలో. अधिकारी का अर्थ ये है कि अधिकार सदैव याद रहे तो फिर उदाहरण स्वरूप बनेंगे. अधिकारी అంటే అర్థం ఏంటి? సదా మీ అధికారం స్మృతిలో ఉంచుకోవటం. అప్పుడే మీరు ఉదాహరణ స్వరూపంగా తయారవ్వగలరు. जैसे बाप दादा उदाहरण रूप बने, లేకపోతే బాప్ దాదా కూడా ఉదాహరణ రూపం అయ్యారు కదా తన అథారిటీలో ఉండడం వల్ల, తన అధికారి స్థితిలో ఉండడం వల్ల. वैसे आप सभी भी अनेकों के लिए उदाहरण रूप बनेंगे. అలా మీరు కూడా మీ స్వయం యొక్క అథారిటీలో మీరు ఉంటే ఏమవుతుంది? అనేక ఆత్మల కోసం మీరు కూడా బాబాలా उदाहरण स्वरूपंगा तैयारవుతారు. उदारचित रहने वाला उदाहरण भी बनता और अनेकों का सहज ही उद्धार भी कर सकता है. ఉదార చిత్తులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉదాహరణ రూపంగా కూడా తయారవుతారు. మరి అనేకులను సహజంగా ఉద్ధరించేవారుగా కూడా అవుతారు అని చెప్తున్నారు బాబా. సమజా? ఉదాహరణ రూపం అయితే ఉద్ధరించే వాళ్ళు అవుతాం. ఉద్ధరించే వాళ్ళు అయ్యే వాళ్ళు ఎవరు? ఉదాహరణ మూర్తులు అయ్యేవారు. ఉదాహరణ మూర్తి ఎవరు అవుతారు? ఉదార చిత్తులు. ఉదార చిత్తులు ఎవరవుతారు? అధికారి స్థితి, అథారిటీలో ఉండేవాళ్ళు. అధికారి స్థితిలో ఎవరు ఉంటారు? రూలర్ అయ్యేవాళ్ళు. రూలర్ ఎవరవుతారు? మేకర్ అయ్యేవాళ్ళు. మేకర్ ఎవరవుతారు? చెక్కర్ అయ్యేవాళ్ళు. లింక్ బాబా ఇలా పెట్టారు చూడండి. समझा? जब कोई में माया प्रवेश करती तो पहले किस रूप में माया आती है? మాయ ప్రవేశించినప్పుడు ఏ రూపంలో వస్తుంది? ముందుగా మొట్టమొదట हर एक ने अपना अपना विचार्स ఉన్నాయి. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఆలోచనలు వినిపించారంటే ఏ రూపంలో వస్తుంది మాయ అని. पहले माया भिन्न भिन्न रूप से आलस्य ही लाती है. రకరకాల రూపంలో ఉన్న బద్ధకము అనేది మన ఎదురుగా తీసుకొస్తుంది. సోమరితనము అనేది మాయ ఫస్ట్ ఆ రూపంలో వస్తుందంట. देह अभिमान में भी पहला रूप आलस्य का धारण करती है. उस समय श्रीमत लेकर वेरीफाई कराने का आलस्य करते. దేహాభిమానం కూడా వచ్చేసింది మనలో అంటే మనలో ఉన్న సోమరితనం కారణంగానే వస్తుంది. అంటే అది ప్రవేశించేటప్పుడు దేహాభిమానము అనేది శ్రీమతం తీసుకొని బాబా డైరెక్షన్, నిమిత్తుల డైరెక్షన్ కానీ వెరిఫై చేయించుకోవటంలో మనము డిలే చేసామో అప్పుడు దేహాభిమానం వచ్చింది. ఆ డిలే సోమరితనం అంటారు దాన్ని. తెలుసు ఇది కరెక్టో కాదు నేను వెరిఫై అనుకుంటూనే ఉంటారు కానీ చేయించుకోరు, వెరిఫై చేయించుకోరు, అడగరు, చెక్ చేసుకోరు. ఏమైపోయింది? అది ఏమన్నారు? సోమరితనమే కదా. फिर देहाभिमान बढ़ता जाता है. ఎప్పుడైతే అది ప్రవేశించేసిందో మన సోమరి అయ్యేమో చేద్దాంలే, ఇంకా అడుగుదాం, ఇంకా మాట్లాడదాం, ఇంకా బాబాకి చెప్పుదాంలే అనుకుంటూ ఈ లోపలే దేహాభిమానం వచ్చేసింది, ప్రవేశించేసింది, అది పెరిగిపోతుంది కూడా. और सभी बातों में भिन्न भिन्न रूप से पहले आलस्य रूप आता. అలాగే ఇంకా మిగిలిన అనేక విషయాల్లో కూడా భిన్న భిన్న రూపాలతో మొట్టమొదట ఈ సోమరితనమే వచ్చేస్తుంది అని చెప్తున్నారు బాబా. ఆలస్య సుస్తి తథా ఉదాసి ఈశ్వరీ సంబంధ से दूर कर देते. ఈ సోమరితనం, నీరసంగా నిస్పృహతో ఉండడం, ఉదాసీనంగా ఉండడం, ఇది ఈశ్వరీయ సంబంధం నుండి దూరం చేసేస్తుంది మనలో. ఎప్పుడైనా మనలో నిరాశకు మనం స్థానం ఇచ్చినా, ఎప్పుడైనా నిస్పృహకు గురి అయినా, సోమరితనం అంటే అలా బద్ధకంగా పని చేయకుండా పడుకునేదే సోమరితనం అని కాదు. చూద్దాంలే, చేద్దాంలే, అడుగుదాంలే అనుకుంటూనే బాబాతో క్లియర్ చేసుకోరు.
శ్రీమాత యొక్క వివరాన్ని తీసుకోరు. అలా ఇంకా మాయ వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? ఈ సోమరితనం, ఈ నీరసం, నిస్పృహంగా నడవడం, ఉదాసీనంగా ఉండడం, ఈశ్వరీయ సంబంధం నుండి దూరం చేసేస్తుంది మనల్ని. साकार संबंध से व बुद्धि के संबंध से व सहयोग लेने के संबंध से दूर कर देते. సాకారంగా బాబా సంబంధం నుండి ఇంకా బుద్ధి యొక్క సంబంధం నుండి కూడా దూరం చేస్తుంది. అలాగే బాబా సంయోగ నిమిత్తుల సంయోగం మనం తీసుకోవడం, సలహా తీసుకోవడం, నడవడం, ఆ సంబంధం నుండి కూడా దూరం చేసేస్తుంది అనమాట. इस सुस्ती आने के बाद फिर विकराल रूप क्या होता है? ముందు ఈ చిన్న సోమరతనం అనేది స్టార్ట్ చేస్తుంది మాయ. దాని తర్వాత దాని భయంకర రూపం ఏంటి వస్తుంది? देह अहंकार में प्रत्यक्ष रूप में आ जाते. ముందు సుస్థి చిన్న సోమరతనం డిలే అనేది తీసుకొస్తుంది. దాని తర్వాత పెద్ద రూపం దేహ అహంకార రూపంలోకి దిగుతుంది మాయ మనలోని. पहले छठे विकार से शुरू होता है. దేహ అహంకార, అహంకారం అంటే ఐదో వికారం, కామ క్రోధ లోభ మోహ అహంకారం. సుస్థి అలష్ అనేది छठे వికారం, ఆరో వికారం అంటున్నారు బాబా, సోమరితనం. ఈ రూపంలో ముందు మొదలు పెడుతుంది. ఆరో వికారం రూపంలో ముందు వస్తుందంట మాయ. ఏంటది? సోమరితనం, నిర్లక్ష్యం. सुस्ती में फिर कैसे संकल्प उठेंगे? वर्तमान इसी रूप से माया की प्रवेशता होती है. ఆ నిస్పృహలో వచ్చినప్పుడు, అంటే నిర్లక్ష్యం వచ్చినప్పుడు ఎలాంటి సంకల్పాలు చేస్తారు? సోమరితనం, నిర్లక్ష్యానికి గురి అయినప్పుడు వర్తమాన ఇసి రూప్ से మాయా की ప్రవేశత అవుతుంది. వర్తమాన సమయంలో ఇదే రూపంలో మాయ ప్రవేశిస్తుంది. ఇస్ పర్ బహుత్ ధ్యాన్ దేనా. అందుకే దీని మీద చాలా గమనిక పెట్టండి. ఇక్కడ నేను సుస్థి అయిపోవట్లేదు, సుస్థిలో రావట్లేదు కదా, అలర్ట్గా యాక్టివ్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఆలస్యకి విపరీతమైన గుణం, అపోజిట్ గుణం ఏంటి? యాక్టివ్నెస్. అది మనలో ఎప్పుడు ఉంచుకోవాలన్నమాట. ఇది గమనిక పెట్టాలి. इस छठे रूप में माया भिन्न भिन्न प्रकार से आने की कोशिश करती है. ఈ ఆరో వికారమైనటువంటి నిస్పృహ, నిరసం అనే రూపంలో భిన్న భిన్న రకాలుగా రావడానికి మాయ చాలా ప్రయత్నిస్తుంది. సుస్థికి భిన్న భిన్న రూపోతే, ఆ సోమరితనానికి కూడా రకరకాల రూపాలు ఉంటాయంట. శారీరక మానసిక దోనో సంబంధ में भी माया आ सकती है. శారీరక రూపంలో కూడా సుస్థి ఉంటది, సోమరితనం. మానసిక రూపంలో కూడా. చూద్దాంలే, చేద్దాంలే, ఇప్పుడంత తొందర ఏంటి? ఎలా? మాయ రెండు రూపాల్లో కూడా వస్తుంది. కై సోచితే చలో అబ్ నహీ తో ఫిర్ కబ్ ఏ కర్ లేంగే, జల్దీ క్యా పడి. ఇప్పుడు అవ్వకపోతే ఎప్పుడైనా ఎప్పుడొకప్పుడు చేసేస్తాంలే, ఇప్పుడు తొందర ఏముంది అని ఆలోచిస్తారంట. దీన్ని ఏమంటారు? సోమరితనం. ఎస్ఎస్సి పోతే రాయల్ రూప్స్ మాయ ఆర్తి. ఇలా చాలా రాయల్ రూపంలో మాయ వస్తుంది. చాలా మందికి అది అలవాటు. ఇంకెక్కడ చాలా టైం ఉంది కదా అంటారు. 15 రోజులు ఉంటే కూడా టైం, ఏదైనా కార్యం చేయడానికి ఇంకా టైం ఉంది కదా, ఇంకా టైం ఉంది కదా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఎప్పటికప్పుడు డిసిజన్ తీసుకోవడం, ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయటం ఉండదన్నమాట. ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. అదేమంటారు? సోమరితనం. ऐसे बहुत रॉयल रूप से माया आती. ఇలాంటి చాలా రకాల రాయల్ రూపంలో మాయ వస్తూ ఉంటుంది. कहीं ये भी सोचते हैं कि अव्यक्त स्थिति इस पुरुषार्थी जीवन में 6-8 घंटा रहे, ये हो ही कैसे सकता है. కొంతమంది ఇలా కూడా ఆలోచిస్తారు. సోమరితనం యొక్క ఇంకో రూపం ఏంటి? ఆలస్యక దూసరా రూపం. ఈ పురుషార్థి జీవితంలో 6 గంటలు 8 గంటల వ్యక్త స్థితిలో ఉండిపోవాలంటే అది ఎలా వీలవుతుందండి అంటారు. ఏ कैसे हो सकता है? 6 घंटा 8 घंटा व्यक्त स्थिति में रह जाए, ये तो अंत में होना है. ये भी सुस्ती का रॉयल रूप है. వినాశనానికి ముందే ఎప్పుడో అది వస్తుంది, కానీ ఇప్పుడే ఆ స్థితి మన ఎక్కడొచ్చేస్తుంది అని ఇలా ఆలోచించడం, ఇది కూడా సోమరితనం యొక్క రూపము.
फिर करूंगा, सोचूंगा, देखूंगा, ये सब सोचती हैं। తర్వాత చూస్తానులే, తర్వాత చేస్తానులే, తర్వాత ఆలోచిస్తాను అనేదంతా ఇది బద్ధకము, సోమరితనం. अब इसके చెక్కర్ బనో. ఈరోజు మురళిలో ప్రత్యేకంగా బాబా ఈ అవగుణం పైన చెక్కర్గా తారై బయటకు తీయండి దాన్ని. कोई को भी रॉयल रूप में माया पीछे हटाती तो नहीं है, प्रवृत्ति की पालना तो करना ही है. कोई को भी रॉयल रूप में माया पीछे हटाती तो नहीं, बाबा पूछ रहे हैं. ఎవరిని కూడా రాయల్ రూపంలో మాయ వెనక్కి లాగడం లేదు కదా మీలోని. ఏమంటారు? రాయల్ రూపంలో మాయ లాగుతుందా? వెనక్కి లాగుతుందా? क्या बोलेंगे? प्रवृत्ति की पालना तो करना ही है, लेकिन प्रवृत्ति में रहते वैराग्य वृत्ति में रहना है, ये भूल जाता है. ఏమంటారంట? బాబా ప్రవృత్తిలో ఉండమన్నారు కదా, ప్రవృత్తులు అయితే ఉండాలి కదా, మరి అవన్నీ మావి ఉంటాయి కదా బాధ్యతలు. కరెక్టే, ప్రవృత్తిలో ఉండండి అన్నారు బాబా, కానీ పక్కన ఏం చెప్పారు? ప్రవృత్తిలో ఉంటూ వైరాగ్య వృత్తిలో ఉండండి అన్నారు. అది వదిలేస్తారు. గృహస్థం కదండి, అన్నీ ఉంటాయి కదా, మరి ఇవన్నీ మేము పట్టుకోవాలి, మేము నడవాల్సి ఉంటుంది అంటారు. గృహస్థంలో ఉంటూ వైరాగ్య వృత్తిలో ఉండండి అని బాబా పక్కన చెప్పిన పాయింట్ మాత్రం పట్టించుకోరంట. ఇది మర్చిపోతూ ఉంటారు. ఆది బాత్ యాద్ రైతే ఆది బాత్ छोड़ देते. సగం మాట గుర్తుంచుకుంటారు, సగం మాట వదిలేస్తారు. అది మనకు కాదు అన్నట్టు. बहुत सूक्ष्म संकल्पन के रूप में पहले सुस्ती प्रवेश करती, इसके बाद फिर बड़ा रूप लेती. చాలా సూక్ష్మమైన సంకల్పాల రూపంలో ముందుగా ఈ సోమరితనం అనేది ప్రవేశిస్తుంది. దాని తర్వాత అది ఒక పెద్ద రూపాన్ని ధరించి మనలో కూర్చుంటుంది. अगर उसी समय ही उनको निकाल दे तो ज्यादा सामना ना करना पड़े. అది మనలో రాగానే చెక్ చేసుకొని తీసేస్తుంటే ఇలా పనికిరాదు, ఇప్పుడు ఏం చెయ్యాలి, నేను వెంటనే నిర్ణయించుకొని వెంటనే నేను చేసేయాలి. అలా మనం సోమరితానికి స్థానానికి స్థానం ఇవ్వకుండా వెంటనే దాన్ని తొలగించుకుంటే ఎక్కువ దాంతో యుద్ధం చేసే పని రాదు, ఎదుర్కోవాల్సిన పని రాదు పరిస్థితుల్లో మనం. तो अब ये चेक करना है कि तीव्र पुरुषार्थी बनने में व हाई जंप देने में किस रूप में माया सुस्त बनाती. కాబట్టి చెక్ చేసుకోండి, తీవ్ర పురుషార్థి అయ్యే విషయంలో లేదా హై జంప్ చేసి ముందుకెళ్ళే విషయంలో మాయ ఏ రూపంలో నన్ను సోమరిగా తయారు చేస్తుంది, ఎక్కడ అది వస్తుంది ఈ సోమరితనం అనేది, లేజినెస్, డిలే అనేది ఎక్కడ నేను చేస్తూ ఉంటాను అనేది చెక్ చేసుకోండి. माया का जो बाहरी रूप है उनको तो चेक करते, लेकिन इस रूप को చెక్ करना. మాయ బయటకున్న మాయ రూపాన్ని అయితే చెక్ చేసుకుంటున్నారు మీరు, కానీ ఇప్పుడు ఈ రూపాన్ని మీలోది చెక్ చేసుకోవాలి అంటున్నారు బాబా. ఏ రూపం? లోపలున్న నీరసం, నిస్పృహ, అంటే ఏమంటారు, సోమరితనం. कई ये भी सोचते हैं कि फिक्स सीट से कम है, तो औरों को आगे पुरुषार्थ में देख अपनी बुद्धि में सोच लेते कि इतना आगे हम जा नहीं सकेंगे, इतना ही ठीक है. ये भी సుస్థి का रूप है. కొంతమంది ఆలోచిస్తారంట, ఉన్నదే సీట్లు తక్కువ కదా, వేరే వాళ్ళు ముందుకు వెళ్తుంటే చూసి అనుకుంటారంట వాళ్ళు వెళ్తున్నంత మేము వెళ్ళలేము, ఏం చేయలేము కూడా, ఏది ఉందా మాకు అదే చాలు, ఇంకంతకన్నా మేము చేయలేము. ఇది కూడా సోమరితనం యొక్క రూపము అంటున్నారు బాబా. तो इन सभी बातों में अपने को चेंज कर लेना है. ఇలాంటి సోమరితనం ఏదైనా మీలో ఉంటే దానిని చెక్ చేసుకొని చేంజ్ చేసుకోవాలి, మార్చుకోవాలి అని చెప్తున్నారు బాబా. तभी लॉ मेकर्स व पीस मेकर्स बन सकेंगे, व न्यू वर्ल्ड के मेकर्स बन सकेंगे. ఇలా మీరు మార్చుకున్నప్పుడే లా మేకర్స్ అవుతారు. ప్రపంచానికి ఒక మర్యాద పద్ధతి అని తయారు చేసి ఇచ్చేవాళ్ళు లా మేకర్స్. అలాగే పీస్ మేకర్స్ అవుతారు, న్యూ वर्ल्ड मेकर्स అవుతారు. पहले स्वयं को ही न्यू नहीं बनाएंगे तो न्यू वर्ल्ड के मेकर कैसे बनेंगे?
మొట్టమొదట స్వయాన్ని న్యూగా కొత్తగా తయారు చేసుకోకపోతే న్యూ వరల్డ్ మేకర్గా ఎలా కాగలరు? పहले तो खुद को बनाना है ना, ముందు స్వయాన్ని తయారు చేసుకోవాలి కదా. पुरुषार्थ में तीव्रता लाने का तरीका मालूम है, फिर उसमें ठहरते क्यों नहीं हो? పురుషార్థంలో తీవ్రత ఎలా తేవాలనే విధానం తెలుసా? తెలిసినా ఎందుకు అది చేయలేకపోతున్నారు? अस्तित्व ఎందుకు ఉండట్లేదు? जब तक अपने आप से कोई प्रतिज्ञा नहीं की है तब तक परिपक्वता आ नहीं सकेगी. తీవ్ర పురుషార్థి కావాలి అంటే ఇలా చేయాలి అలా చేయాలి తెలుసు కానీ చెయ్యట్లేదు అంటే ఏమంటారు దాన్ని? ప్రతిజ్ఞ తీసుకొని దృఢంగా లేదు. ఎంతవరకు ఏదైనా విషయంలో ప్రతిజ్ఞ తీసుకొని గట్టిగా మనం చేయమో అంతవరకు పరిపక్వత అనేది మనలో రాదు అని చెప్తున్నారు బాబా. जब तक ये हम फिक्स नहीं करेंगे तब तक वहां सीट्स फिक्स नहीं होगी. పరిపక్వ స్థితికి వచ్చి ఇక్కడ మన సీట్ ఏంటో మనం ఫిక్స్ చేసి చూపించాలి. అంతవరకు అక్కడ సీట్ మీద ఫిక్స్ కాదు అని చెప్తున్నారు బాబా. సతయుగం త్రేతాయుగంలో సీట్స్. तो अब बताओ पुरुषार्थ में तीव्रता कब लाएंगे? పురుషార్థంలో తీవ్రత ఎప్పటి నుండి తీసుకొస్తారు అడుగుతున్నారు బాబా. అభ్యసే ఇప్పటి నుండే తెస్తాము అని చెప్తున్నారంట సభల వాళ్ళు. म्यूजियम व प्रदर्शनी में जो स्लोगन सभी को सुनाते हो ना, कौन से स्लोगन? म्यूजियम లో ప్రదర్శనలోనే ఒక స్లోగన్ అందరికి మీరు వినిపిస్తుంటారు కదా అని చెప్తున్నారు బాబా. ఏంటి ఆ స్లోగన్? अब नहीं तो कब नहीं. वो अपने लिए भी याद रखो. ఇప్పుడు లేకపోతే ఎప్పుడు లేదు, వదులుకోకండి, రండి, వినండి, పిలుస్తూ ఉంటాం కదా ప్రదర్శనలో. అది మీ మీద మీరు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. కబ్ కర్ లేంగే ऐसा ना सोचो, अभी बन कर दिखाएंगे. ఎప్పుడో చేసేస్తానులే అని ఆలోచించకండి, ఇప్పుడు నేను తయారై చూపిస్తాను అనండి. जितना प्रतिज्ञा करेंगे उतनी परिपक्वता व हिम्मत आएगी और फिर सहयोग भी मिलेगा. ఎంతైతే మీరు ప్రతిజ్ఞ చేస్తారో అంత పరిపక్వత సాహసం మీలో వస్తుంది, మరియు సహయోగం కూడా బాబా నుండి మీకు దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. ప్రతిజ్ఞ చేసి ఆ ప్రకారంగా మనం నడిచినట్లయితే పరిపక్వత వస్తుంది, సాహసం మనలో పెరుగుతుంది, సహయోగం కూడా బాబా నుండి దొరుకుతుంది. समझा? आप पुराने हो इसलिए आपको सामने रख समझा रहे हैं. सामने कौन रखा जाता है? जो स्नेही होता है. మీరందరూ పాత వాళ్ళు, అందుకే మిమ్మల్ని ఎదురుగా ఉంచుకొని ఈ విషయాలన్నీ నేను చెప్తున్నాను అంటున్నారు బాబా. ఎదురుగా ఎవరిని కూర్చోపెట్టి చెప్తారు ఏవైనా? ఎవరు మన వాళ్ళు అనుకుంటామో స్నేహిగా ఉంటారో వాళ్ళకే మనం చెప్తాము. స్నేహిयों को कहने में कभी संकोच नहीं आता है कि ऐसे स्नेही है. స్నేహిగా ఉండే వారికి చెప్పటంలో సంకోచం రాదు కదా ఎప్పుడు. మన స్నేహితులకి ఏదైనా చెప్పాలంటే సంకోచించం కదా. అలా एक एक बच्चे बाबा कैसे स्नेही है, इसलिए बाबा స్నేహి को समझा रहे हैं. ఒక్కొక్క పిల్లలు కూడా అలాంటి స్నేహిలు మీరు, అందుకే నేను చెప్తున్నాను అన్నారు బాబా. सभी सोचते हैं बाबा बड़ा आवाज क्यों नहीं करते हैं, लेकिन बहुत समय के संस्कार से अव्यक्त रूप से व्यक्त में आते हैं, तो आवाज से बोलना जैसे अच्छा नहीं लगता है. అందరూ ఆలోచిస్తారు అంటే బాబా ధ్వని పెద్ద ధ్వని ఎందుకు చేయరు అని. అంటే గుల్జాదాది శరీరంలో వచ్చినప్పుడు బాబా ఇప్పుడు చెవులో మనం చెప్తే ఎలా మాట్లాడతాం అలా ఉంటది వాయిస్. సునాయన బాబాకి ఆవాజ్ ఆప్లో ఎందుకు గట్టిగా రాదు మాటలు, ధ్వని ఎందుకు రాదు అని ఆలోచిస్తున్నారు. కానీ బాబా చెప్పిన చాలా సమయం నుండి సంస్కారం అవ్యక్త రూపం సంస్కారం బాబాలో ఉంది కదా. ఆ అవ్యక్త రూపం నుండి వ్యక్తంలో దిగి వచ్చినప్పుడు అవ్యక్త స్థితిలో ఉంటూనే మాట్లాడతారు బాబా. గట్టిగా మాట్లాడడం, ధ్వనిలో రావడం ఇష్టపడదు బాబాకు. आप लोगों को भी धीरे धीरे आवाज से పరే ఇషారం పర్ కారోబార్ చలానీ హై. పిల్లలు మీరు కూడా నెమ్మది నెమ్మదిగా ధ్వని నుండి అతీతంగా ఉంటూ సంజ్ఞలతోనే కార్య వ్యవహారాలు నడిపించాలి అన్నారు. ఏ ప్రాక్టీస్ కర్ని, ఇది ప్రాక్టీస్ చేయాలి. వ్యక్తంలో ఉంటూ అవ్యక్త స్థితిలో ఎక్కువ ధ్వనిలో రాకుండా కార్యక్రమాలు జరిపిస్తున్నాము అన్నట్టు.
ये प्रैक्टिस करनी है, समझा। बाप दादा बुद्धि की ड्रिल कराने आते जिससे भड़कने की और दूरांदेशी बनने की क्वालिफिकेशन इमेज रूप में आ जाए। బాప్ దాదా బుద్ధి యొక్క డ్రిల్ చేయించటానికి వస్తూ ఉంటారు మన మధ్య. ఈ డ్రిల్ చేయడం ద్వారా పరిశీలన అనే అర్హత, ఇంకా దూరాందేశీ బుద్ధి, దూరపు విషయాన్ని మనం పసిగట్టడం, దూరాందేశీ బుద్ధి, పరిశీలన, ఈ రెండు క్వాలిఫికేషన్స్, ఈ రెండు అర్హతలు, ఈ రెండు గుణాలు ఇమర్జ్ రూపంలో పిల్లల్లో వచ్చేయాలని బాబా బుద్ధి యొక్క డ్రిల్ చేయిస్తున్నారు. क्योंकि आगे चलकर के ऐसी सर्विस होगी जिसमें दूरांदेशी బుద్ధి और నిర్ణయ శక్తి पहुंच चाहिए. ముందు ముందు వెళ్తూ ఎలాంటి సేవలు జరుగుతూ ఉంటాయంటే దానిలో దూరాందేశీ బుద్ధి ఒకటి. ఇప్పుడు ఇది రేపేంటి దాని ఇది అనేది మనం కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయగలగాలి, అంచనా కట్టగలగడం, దూరం విషయాన్ని కూడా, ఫ్యూచర్ యొక్క విషయాన్ని కూడా. దూరాందేశీ బుద్ధి కావాలి ఒకటి, ఇంకోటి నిర్ణయ శక్తి చాలా కావాలి. इसलिए ये ड्रिल करा रही है, फिर पावरफुल हो जाएगी. అందుకే బుద్ధి యొక్క డ్రిల్ చేయిస్తున్నారు బాబా. తర్వాత మీరు పవర్ఫుల్ గా తయారైపోతారు. ड्रिल से शरीर भी बलवान होता है. तो ये बुद्धि की ड्रिल से बुद्धि शक्तिशाली होगी. డ్రిల్ చేయడం వల్ల శరీరం కూడా శక్తిశాలిగా తయారవుతుంది. బుద్ధి యొక్క డ్రిల్ చేస్తే బుద్ధి శక్తిశాలిగా తయారవుతుంది. శరీరాన్ని శక్తిశాలిగా చేయడానికి శారీరక డ్రిల్ చేస్తారు కదా, అలా बुद्धि యొక్క డ్రిల్ ద్వారా బుద్ధి శక్తిశాలిగా తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. जितने जितने अपने सीट फिक्स करेंगे, समय भी फिक्स करेंगे, तो अपना प्रवृत्ति का कार्य भी फिक्स कर सकेंगे. दोनों लाभ लेंगे. ఎంత మీ సీట్స్ మీరు ఫిక్స్ చేసుకుంటారో, టైం ఫిక్స్ చేసుకుంటారో, మీది ప్రవృత్తి కార్యాలని కూడా ఫిక్స్ చేసుకోగలరు. అప్పుడు మీరు బుద్ధి యొక్క డ్రిల్ ఏం చేయాలి, మీ సీట్ స్థితి ఎలా ఉంచుకోవాలి, స్థితి అనే సీట్ టైము ఫిక్స్ చేసుకుంటే వాటిలో మీరు స్థితులు అయితే ప్రవృత్తి యొక్క కార్యక్రమాలు కూడా ఫిక్స్ అయిపోతాయి. అంతా అక్యురేట్ గా టైం టేబుల్ ప్రకారంగా జరిగిపోతూ ఉంటాయి. రెండు రకాల లాభం అయిపోతుంది. बुद्धि सेट करेंगे पहले तो ऑटोमेटिक बाहर की प्रोग्राम भी सेट हो जाता है. जितनी बुद्धि फिक्स रहती तो प्रोग्राम भी सभी फिक्स रहते. मन बुद्धि फिक्स ఉంటే కరెక్ట్ గా ఏకాగ్రంగా మన ప్రోగ్రామ్ కూడా అంతా ఫిక్స్ ఉంటది. ఈ టైం కిది, ఈ టైం కిది అంతే అయిపోవాలి. ప్రోగ్రామ్ ఫిక్స్ తో ప్రోగ్రెస్ भी ఫిక్స్. బుద్ధి ఫిక్స్ స్థితిలో ఉంటే కరెక్ట్ నిర్ణయాలు కరెక్ట్ అయితే బయట కార్య వ్యవహారాలు కూడా ఫిక్స్డ్. అది ఫిక్స్డ్ గా ఉండేది మనకు అలవాటు అయిపోతే ప్రోగ్రెస్ కూడా ఫిక్స్, సఫలత కూడా ఫిక్స్డ్ ఉంటుంది. సఫలత ఉందా లేదా అని ఆలోచించే పని ఉండదు. ప్రోగ్రెస్ హిల్తే తో ప్రోగ్రామ్ भी हिलते हैं. అభివృద్ధి సఫలత కదులుతుంది అంటే ప్రోగ్రామ్ కూడా కదిలే స్థితిలో ఉంది అని అర్థం. ఫిక్స్డ్ గా ఉండట్లేదు మంది. ఆ ఫిక్స్ కన్నా సీకో. అందుకే స్వస్థితిని, సంకల్పాలు ఎలా ఉంచుకోవాలి, స్థితి ఎలా ఉంచుకోవాలి అది ఫిక్స్ చేసుకోండి. ఫిక్స్ చేసుకోవటం, దాంతో కార్య వ్యవహారాలు కూడా ఏ టైంకి ఏది ఎలా ఉండాలి ఫిక్స్ ఫిక్స్ చేయటం, ప్రతి దానిలో ఫిక్స్ చేసుకొని నడవడం అది నేర్చుకోండి. ఎప్పుడు ఏది వస్తే చేసేస్తాం, ఎప్పుడు ఎలా తోస్తే అలా చేసేస్తాం, అలా ఉండకూడదు. अब संपूर्ण बनकर औरों को भी संपूर्ण बनाना बाकी रह गया है. ఇప్పుడు సంపూర్ణంగా తయారై ఇతరులను కూడా సంపూర్ణంగా తయారు చేయటం అనే పని ఉండిపోయింది. जो बनता है वो फिर सबूत भी देता है. ఎవరైతే తయారవుతారో వాళ్ళు ప్రత్యక్ష ప్రమాణం కూడా, ప్రాక్టికల్ ప్రూఫ్ కూడా చూపిస్తారు. అవి बनाने का सबूत देने, बाकी इस कार्य के लिए व्यक्त देश में रहना. ఇప్పుడు తయారు చేసేటటువంటి ప్రత్యక్ష ప్రమాణం, మీరు తయారయ్యేటటువంటి ప్రత్యక్ష ప్రమాణం చూపించండి బాబాకు అని చెప్తున్నారు బాబా. ఈ కార్యం కోసం వ్యక్త దేశంలో ఉండాలి. ఈ కార్యం కోసమే వ్యక్త దేశంలో ఉన్నాము. ఈ హోంవర్క్ కంప్లీట్ చేయడం కోసమే అన్నట్లు ఉండాలి అని చెప్తున్నారు అన్నమాట బాబా. अच्छा, मीठे मीठे सिखे लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते.
नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। अच्छा బాబా ఈరోజు ఏం వినిపిస్తున్నారు? అవ్యక్త భాష వ్యక్త భాషకు మధ్య తేడా. వ్యక్త భాష అంటే ఇన్ని మాటలు మాట్లాడేక కానీ విషయం స్పష్టం కాదు, అర్థం కాదు. అవ్యక్త భాష అంటే ధ్వనిలు రాకుండానే మనం అర్థం చేయించగలగడం. అవ్యక్త భాష ఎంతవరకు మీకు అలవాటైంది అడుగుతున్నాను బాబా. ఇంకా చెక్కర్గా మేకర్గా రూలర్గా కండి అని చెప్తున్నారు బాబా. మాయ అనేది బద్ధకం రూపంలో వస్తుంది, సోమర్తనం రూపంలో. బద్ధకం అంటే కేవలం పడుకొని ఉండడమే కాదు, కానీ తర్వాత చేద్దాంలా అనుకోవడం బద్ధకమే. అలాగే అందరికి నంబర్ ఎక్కడ దొరికేస్తుందని మనం చేసేస్తే మాత్రం సీట్ ఉన్నదే తక్కువ కదా అనుకోవడం. ఎంతోమంది మనకన్నా పాత వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళేది ఉంది కదా, మనం చేసేస్తే మనం ముందుకు వెళ్ళిపోతామా? ఇవన్నీ సోమర్తనం యొక్క రూపాలు అని చెప్తున్నారు. తర్వాత చూస్తాను, ఎప్పుడో ఆలోచిద్దామని, ఎప్పుడో చూద్దామని, ఎప్పుడో అని అలా ఈ అశ్రద్ధ సోమర్తనం ఎప్పుడైతే వచ్చిందో వెరిఫై చేయించుకోవడం కూడా బాబా ద్వారా, నిమిత్తల ద్వారా, లేదా మురళితో టాలీ చేసుకొని వెరిఫై చేసుకోవడం కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నాం. అది కూడా ఒక సోమర్తనం. ఈ లోపల మాయ వచ్చేస్తుంది. వచ్చేసాక అది దేహాభిమానం ఇంకా పెరిగిపోతుంది, అది ఇంకా దేహాంకార రూపం అయిపోతుంది. ముందు ఛటా వికారం, ఆరో వికారం సోమర్తనంతో మొదలవుతుంది. తర్వాత పెద్ద భయంకర రూపం అహంకార రూపానికి మారుతుంది అది అని చెప్తున్నాను బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా ఈరోజు? ఇప్పుడు లేకపోతే ఎప్పుడు లేదు, ఎప్పుడో చేస్తానే అయిపోతాతనే అని అనుకోకండి. ఏది చేయాలనుకున్నారో వెంట వెంటనే చేయండి, వెంట వెంటనే నిర్ణయం తీసుకోండి. పరిశీలన, నిర్ణయం, బుద్ధికి బాగా ఇవి ఉండాలి అని చెప్తున్నారు బాబా. దానికోసం బుద్ధి యొక్క ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి మనము. బుద్ధికి ఒక ఫిక్స్ స్థితి ఇచ్చి దానిలో పెట్టడం, ఇది ఒక ఎక్సర్సైజ్. ఎప్పుడైతే బుద్ధిని ఫిక్స్ చేసి ఉంచుతామో అప్పుడు ఏమవుతుంది, మన ప్రోగ్రామ్స్ కూడా ఫిక్స్ చేసుకోవటం అనేది అలవాటు అయిపోతుంది మనకి. ఆ అలవాటులోకి వచ్చేస్తే ఏమవుతుంది, ప్రోగ్రెస్ కూడా మంచిగా మీకు ఉంటుంది సర్వీస్లో అని చెప్తున్నారు బాబా. ఇంకా అంటే జ్ఞానంలో లేని వాళ్ళు ఉన్నారు అంటే పాత్రలు వేరేగా పెట్టుకొని మీరు వేరేగా చేసుకోగలిగితే చేసుకొని పెట్టచ్చు బాబాకు. వాళ్ళు వండే పాత్రలు ఉల్లి వెల్లుల్లితో ఈ పాత్రలు కలవకూడదు కదా. భలే పొయ్యి ఒకటి ఉన్నా కానీ వాళ్ళు చేసుకున్నాక క్లీన్ చేసుకున్నా, లేదా ముందు మీరు చేసేసుకున్నావు కానీ ఆ గిన్నెలు వేరు అలా ఉంచుకొని బాబాకి మెరపోగు పెట్టేవి కూడా మళ్ళీ ఆ తోమే పీచులు అవి ఇవి కలవకూడదు. అవన్నీ జాగ్రత్త తీసుకుంటే పెట్టుకోవచ్చు మీరు. అలా ఉంటే పెట్టుకోవచ్చు. అదే వెరిఫికేషన్ అంటారు కదా, వెరిఫై చేయించుకోవడం అంటే అక్కి ఇప్పుడు శ్రీమతాన్ని వెరిఫై చేయించుకున్నారు. అది కొంతమంది అడగరు పెట్టరు, ఎలా ఇష్టం ఉంటే ఎలా చేసుకుంటూ వెళ్ళిపోతారు కదా.
అది వాళ్ళ శరీరం యొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది. రియల్‌గా చెప్పాలంటే యోగి యొక్క లక్షణం ఏంటంటే యోగం చేశాక యాక్టివ్‌నెస్ పెరగాలి. మంచి యోగం చేసాము అంటే యాక్టివ్ అయిపోవాలి. మళ్ళీ నిద్ర రాకూడదు. మనకి 5 గంటల వరకు యోగం చేశాక నిద్ర వస్తుంది అంటే అది కరెక్ట్ యోగం మనం చేయలేదని అర్థం. అలా చేయలేనప్పుడు ఎప్పుడు మీ బాడీకి అనుకూలంగా ఉంటే అప్పుడు లేచాక మాత్రం పడుకోకూడదు. అది ఉంటే యాక్టివ్‌నెస్ చాలా వరకు ఉంటది మనలో. మీరు లేచి మళ్ళీ పడుకుంటే కళలు కూడా వేరు వేరు రావడం, అంతా డ్రోజీగా అయిపోవడం, మైండ్ డల్ అయిపోవడం, ఇలాంటి లక్షణాలు మీకు ఫీల్ అవుతూ ఉంటది కూడా. అలాగని పడుకోకుండా ఉంటే నీరసం వచ్చేయడం, బాడీకి అలా ఉంటే మీరప్పుడు కొంచెం మరి 3 గంటల నుండి లేచిపోకుండా 4కి లేవండి. 4:15 నుండి కూర్చోండి. పాతకు 4కి లేవండి. అలా అలా మీకు అలవాటైతే నీరసం వచ్చేస్తుందని లేకుండా అలవాటయ్యాక బాడీకి అప్పుడు ఒక పావుగంట పెంచుకొని వెళ్ళండి తర్వాత. యోగి లక్షణం ఏంటంటే యాక్టివ్‌నెస్ ఉండాలి. అంటే ఒకవేళ బాడీ సహకరించక చేరబడ్డం అన్నట్టు ఉండాలి. నిద్రలోకి వెళ్ళిపోతున్నాము అంటే అది అంటే పూర్తి తమో నిద్ర అన్నట్టే. యోగం చేసొచ్చి పడుకోగానే నిమిషాల్లో గురక పెట్టేస్తున్నారంటే అది కూర్చున్నంత సేపు వాళ్ళ యోగం బాబాతో లేదని అర్థం. కరెక్ట్ యోగం లేదని. కరెక్ట్ యోగం ఉంటే యాక్టివ్‌నెస్ వచ్చేయాలన్నమాట. వెంటనే యాక్టివ్ అయిపోద్ది మన మైండ్. ఇప్పుడు నేను మురళి చదువుకుంటాను. యోగా నుండి లేచాక. ఇప్పుడు నేను ఇది చేసుకుంటాను, అది చేసుకుంటాను. క్లాస్‌కి ముందు అరగంట యోగం చేస్తాను, తయారైపోతాను. ఇవన్నీ మనలో స్టార్ట్ అవుతాయి. మంచి స్థితి అనుభవం అవుతాయి యోగంలో. అనుభవం కాలేదు అంటే వాళ్ళకి ఒకసారి అలవాటైపోయాక రోజు ఇంకా యోగంలోకి వచ్చినా ఎప్పుడు 5 అయిపోతుందో ఎళ్లి చేరబడతాను. థాట్ అదే ఉంటదనమాట. అందుకని ఎంత వీలుంటే అంత ఎవరి బాడీ పరిస్థితి వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు అది సెట్ చేసుకొని అలా నడవాలనమాట. యోగం చేసామని 5 వరకు కూర్చొనిపోయి మళ్ళీ గురకలు పెట్టి నిద్రపోయే పని ఎందుకు? అదేదో 4:30కి లేకండి పర్వాలేదు. మీరు 3 గంటలకి ఎందుకు లేచిపోవాలి? 4:30కి లేచినా, అరగంట యోగం 5 వరకు చేసినా కానీ మళ్ళీ పడుకోకుండా ఉండే స్టేజ్ ఉంటే చాలా మంచిది. బావుంటుంది స్థితి. ఇంకా బాబా ఈరోజు రూలర్ అనే దానికి కూడా చెప్పారు కదా! అధికారిగా ఉంటారు, అధీనం అవ్వరు. వాళ్ళు అందుకే అధికారిగా ఉండేవాళ్ళు ఉదార చిత్తులుగా ఉంటారు. ఉదార చిత్తులుగా ఉంటే ఉదాహరణమూర్తి అవుతారు. ఉదాహరణమూర్తి అయితే ఉద్ధరణ చేసేవాళ్ళు అవుతారు అనేక మందికి వాళ్ళు అని చెప్తున్నారు బాబా. స్వస్థితిలో కూడా చెక్కారు కండి. సేవలో కూడా మీ ప్రెజెన్స్ అంటే మీ హాజరీతో వాళ్ళు చెక్ చేసేసుకుంటారు ఎదుట మనుషులు. వీళ్ళైతే ఇలా, మనమైతే ఇలా. మా మా దగ్గర మోసాలు, దగాలన్నీ ఉంటాయండి. ఆళ్ళే చెప్పేస్తూ ఉంటారు కదా! అంటే సర్వీస్‌లో గూడా అలాంటి చక్కరగా కండి, స్వస్థితిలో కూడా చక్కరగా కండి అని చెప్తున్నారు బాబా. చక్కర మెయిన్ ఈరోజు చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏం చెప్పారు? సుస్థి, ఆలస్, సోమరితనము, నిస్పృహ, ఉదాసి ఇవి ఉంటే తీసేసేయండి. సోమరితనం ఉంటే ఇవన్నీ వస్తాయి అంటున్నారు బాబా. సోమరితనం ఉంటే సుస్థి, నీరసం ఫీలింగ్ వస్తుంది. నిస్పృహ ఉంటుంది ప్రతి దానిలో కూడా. యాక్టివ్గా ఉండం. ఆలస్య తర్వాత వచ్చేది సుస్థి, దాని తర్వాత ఉదాసీనమవుతాం. కాబట్టి ఈ ఆలస్యం అనేదాన్ని, సుస్థి అనేదాన్ని మీరు తీసేయండి. చక్కెరగా తయారై అది ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్పారు కదా బాబా. రిపీట్ కూడా చేసుకున్నాం. ఆ రకంగా చెక్ చేసుకుని మార్చుకోండి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. ఇప్పుడు వస్తున్నటువంటి ఆదివారము మనకి మధుబన్ నుండి 50 సంవత్సరాల నుండి కూడా బాబాతో లింక్ అయి తపస్వి ఆత్మ అన్నయ్య బట్టి చేయిస్తారు మనకి. అన్ని స్పెషాలిటీ ఏంటంటే యోగా అనుభూతి చేయిస్తారు. అంటే ఈ ఈ సంకల్పంలో కూర్చొని ఇంతసేపు, ఈ సంకల్పంలో కూర్చొని ఇంతసేపు చెప్పి
మనకి నిద్ర రానివ్వకుండా ఉంటూ యోగం చేయించటము, ఇంకా తన అనుభవాలు కూడా షేర్ చేసుకుంటూ ప్రాక్టికల్ లైఫ్ మనం ఎలా యోగి జీవితం తయారు చేసుకోవాలనే దానిపైన అన్నయ్య మనకు అనుభవం చేయిస్తారు. కాబట్టి ఆదివారం ఉదయం 9 నుండి మురళి అయిన వెంటనే అన్నయ్యది స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం 1 గంట వరకు. దాని తర్వాత అందరికీ భోజనాలు, బడాభోగు, కడుపు నిండా ఏదో ఉంటుందన్నమాట. ఇంకా ఏంటనేది మేము ప్లాన్ చేసుకోలేదు, కానీ ఏదో ఒకటి మీకు ఉంటుందన్నమాట. ఇది ఆ రోజు కార్యక్రమం. సరేనా? అందరూ వస్తారా? అన్నీ ఉన్న సందర్భంగా అమృత వేళ యోగం కూడా అవుతుంది ఇక్కడ. ఆ రోజు కూడా ఉదయం 4 గంటలకు వచ్చి యోగం చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి పోతకు 5 వరకే ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి 9కి వస్తాం అన్న వాళ్ళు అలా చెయ్యొచ్చు. సోమవారం కూడా మళ్ళీ ఉంటారు అన్నయ్య 4 నుండి పోతకు 5 మార్నింగ్. ఆన్లైన్లో ఉండదు, ఇక్కడ వచ్చి కూర్చొని చేయాలి. संडे में प्रोग्राम है। मध्यबन से राम श्लोक भाई 50 साल से तपस्वी है वो ऐसा भाई आए हैं, अभी बाहर गए दूसरे सेंटरों में। तो संडे में यहाँ हम लोगों के लिए क्लास और भर्ती कराएंगे सवेरे 9 बजे से दोपहर 1 बजे तक। उसके बाद फिर ब्रह्मा भोजन या बड़ा भोग कुछ पेट भर के रहेगा सबके लिए। तो सब 9 बजे के अंदर पहुंच जानी चाहिए। 9 बजे से मुरली की तुरंत बाई जी का शुरू होगा, ठीक है? क्योंकि उनकी वाइब्रेशंस, उनकी दृष्टि वो अलग है। जो इतने सालों से जीवन बनाया वो वाइब्रेशंस तो फील करते हैं ना, तो जरूर सबको आना है उस दिन। आएंगे ना सभी? ओम शांति। ज्ञान का ये